ఎంత ఆనందంగా ఉందో, ఎంత తృప్తిగా ఉందో. ఇన్నేళ్లకు నా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో. నా బంగారు తల్లి నాదయింది. నా మొర ఆ భగవంతుడు ఆలకించాడు. నా గుండె బరువు దించాడు. కొండంత సంతోషం నా సొంతం చేశాడు. ఆదిత్య గారు, వీరే స్పెషల్ ఆఫీసర్ మిస్టర్ శ్రీనివాస్. నమస్తే. నమస్తే. చెప్పండి. ఏం చెప్పమంటారు? అసలేం జరిగింది? ఏ విషయంలో? ఎందుకు మిమ్మల్ని స్టేషన్కు తీసుకురావాల్సి వచ్చిందో, ఎందుకు విచారిస్తున్నామో అంతా మీకు తెలుసు. మళ్ళీ ఎందుకు, ఏ విషయం అంటే మొదట్నుంచి చెప్పాల్సి వస్తుంది. పరిటాల పార్వతమ్మ గారి కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? ఆవిడ తప్పుడు కంప్లైంట్ ఇచ్చింది. తాతల నాటి శత్రుత్వం తన కూసిపోక నా మీద నిందేసింది. నా పరువు తీయాలనే ప్రయత్నం, అంతే. ఆవిడ చెప్పేది పచ్చి అబద్ధం. మాకెప్పటినుంచో భేదాభిప్రాయాలున్నాయి. ఆవిడ కొడుకుతో నాకు పెద్దగా పరిచయం కూడా లేదు. నాకు అతన్ని దాచాల్సిన అవసరం లేదు, హత్య చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మంజులాదేవిని పెద్దల ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత ప్రమాదవశాత్తు తాను మరణించింది. అది నిజం. ఆ విషయంలో నా చెల్లెల్ని మా మేనత్త అనుమానించింది. తరువాత ఆ సమస్యని అమెరికా పోలీసులే తేల్చేశారు. ఏం తేల్చారు? తనకే సంబంధం లేదని. మరి ఆవిడెందుకు మిమ్మల్ని టార్గెట్ చేసింది? చెప్పానుగా, పాత పగలు పొరపచ్చాలు. నమ్మమంటారా? ఆవిడ్ని నమ్మటం నమ్మకపోవటం మీ ఇష్టం, కానీ నన్ను నమ్మితే మీకు నిజం తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ ఒక్క నిమిషం. సార్ మాట్లాడండి. నమస్తే సార్. అలాగే సార్. సరే సార్, ఉంటాను. నమస్తే సార్. ఆదిత్య గారు, మీరు సిటీలో చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. బిజినెస్లో పెద్ద చిన్న అనేది ఉండదు. నిజంగా మీరు చెప్పేదంతా నిజమేనా? అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఆ అమెరికా పోలీసులు ఇచ్చిన డాక్యుమెంట్స్ మాకు చూపించగలరా? థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? ఆవిడ వేసే నిందల నుంచి ఎలా బయటపడాలా, ఏ ఆధారాలు చూపాలా అనుకున్నాను. మీరు సమయానికి బాగా గుర్తు చేశారు. అవి ఊళ్ళో పెద్దలకు చూపించాలి. నా కూతుర్ని నేను దక్కించుకోవాలి. మీరు ఓ విధంగా నాకు హింట్ ఇచ్చారు, అందుకే థ్యాంక్స్ చెప్పాను.